మీ బాడీని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలనుకుంటున్నారా? ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారా? స్టామినా పెంచాలి అనుకుంటున్నారా? మీ మైండ్ని కామ్ అండ్ ఫోకస్ ఇంక్రీజ్ చేయాలి అనుకుంటున్నారా? సూర్య నమస్కారాస్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో మనం సూర్య నమస్కారాస్ అంటే ఏంటి, దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, బిగినర్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు సూర్య నమస్కారాస్ ఎలా చేయాలి, కామన్గా అందరూ చేసే మిస్టేక్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నా పేరు వినోద్ రావెల్లా. ఐఎమ్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు శ్లోకం యోగా. అసలు సూర్య నమస్కారాస్ అంటే ఏంటి? మన పురాణాల ప్రకారం హనుమంతుల వారు వాళ్ళ గురువుకు నమస్కరించుకుంటూ చేసిన ఒక 12 ఆసనాలతో కూడిన ఒక సీక్వెన్స్ని మనం సూర్య నమస్కారాస్ అనుకుంటాం. ఇది హనుమంతుల వారు క్రియేట్ చేశారు కాబట్టి సో అందరికీ అంత బెనిఫిషియల్గా, అంత పవర్ఫుల్గా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం సూర్య నమస్కారాస్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్గా ఫిజికల్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వెయిట్ లాస్ అవ్వడానికి, ఎస్పెషల్లీ మీ బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి, మీ స్టామినా పెరగడానికి, స్ట్రెంథెనింగ్ అవ్వడానికి, మొబిలిటీ ఇంక్రీజ్ అవ్వడానికి, మీ ఫ్లెక్సిబిలిటీ అండ్ పోస్చర్ కరెక్షన్కి, అండ్ మీ ఆర్మ్స్, షోల్డర్స్, బ్యాక్, థైస్ అనేది స్ట్రెంథెనింగ్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మీ స్కిన్ గ్లో కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనం మెంటల్ అండ్ ఎమోషనల్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. ఎవ్రీ ఆసన మనం విత్ బ్రీత్ సీక్వెన్స్తో చేస్తాం కాబట్టి మన స్ట్రెస్ తగ్గుతుంది, ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది, స్లీప్ క్వాలిటీ అనేది పెరుగుతుంది. అలాగే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల వచ్చే మూడ్ స్వింగ్స్ అనేది కంట్రోల్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫైనల్గా మనం హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ఇష్యూస్ని కంట్రోల్ చేసుకోవడానికి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్లో అండ్ ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్లో చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మీ డైజెషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మీ కిడ్నీ ఫంక్షనింగ్ అండ్ లివర్ ఫంక్షనింగ్ కూడా చాలా అంటే చాలా బాగా. ఈ సూర్య నమస్కారాస్లో 12 ఆసనాస్ ఉంటాయి. సో 12 ఆసనాస్లో ఒక్కొక్క ఆసనాకి ఒక్కొక్క బెనిఫిట్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ 12 ఆసనా సీక్వెన్స్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఎడ్జ్ ఆఫ్ ది మ్యాట్కి రావాలి. ప్రణామాసన, నమస్కార ముద్రలోకి వస్తాం. బోత్ లెగ్స్ టుగెదర్ చేసుకోవాలి. నౌ స్లోలీ బోత్ హ్యాండ్స్ అప్ చేసుకుంటూ ఇన్హేల్ చేయాలి. గుడ్. బైచెప్స్ అనేది టువర్డ్స్ ద ఇయర్స్ ఉండడానికి ట్రై చేయండి. Now slowly exhale to down. Straight your hands, stretch forward, forward and down. Now both palms అనేది side of the toes ఉండాలి. Bend your knees, both palms side of the toes. Right leg fully back, knee down, toe back, look up. Now back side toe support తీసుకోండి. మీ రైట్ లెగ్ని కూడా బ్యాక్ చేయండి. Plank, chaturanga. Now knee down, chest down, chin down. Bhujangasana. Slowly breathe in తీసుకుంటూ Bhujangasana. Now back side toe support, Parvatasana. Try to heels down, look forward, chest down. Very good. Now right leg fully forward, middle of the palms. Now back side toe back, look up. Now left leg forward, middle of the palms. ఇన్హేల్, బోత్ హ్యాండ్స్ అప్ చేసుకుంటూ మీ పామ్ బైచెప్స్ అనేది ఇయర్స్ దగ్గర వచ్చిన తర్వాత మీ బాడీని అనేది లిఫ్ట్ చేయాలి. ఇన్హేల్ అప్, ప్రణామాసన్. సో నెక్స్ట్ రౌండ్లో మనం లెఫ్ట్ లెగ్ని బ్యాక్ పెట్టుకోవాలి, అలాగే లెఫ్ట్ లెగ్ని ఫార్వర్డ్ చేయాలి. ప్రణామాసన్, ఇన్హేల్, హస్తవృత్తాసన్, ఎక్సేల్, పాదహస్తాసన్, both palms side of the toe. Good. Right leg fully back, knee down, toe back, look up. Aswa Sanchalana. Good. Back side toe support, right leg back. Knee down, chest down, chin down. Bhujangasana. Take toe support, Parvatasana. Now left leg forward, middle of the palms. ముందు రైట్ లెగ్ బ్యాక్ చేసినప్పుడు రైట్ లెగ్గే ఫార్వర్డ్ వచ్చింది. నా లెఫ్ట్ లెగ్ బ్యాక్ చేసినప్పుడు లెఫ్ట్ లెగ్గే ఫార్వర్డ్ వచ్చింది. దెన్ బ్యాక్ సైడ్ టో సపోర్ట్, రైట్ లెగ్ ఆల్సో ఫార్వర్డ్. ఇన్హేల్, బోత్ హ్యాండ్స్ అప్, ప్రణామాసన్. రిలాక్స్. ఇప్పుడు దీన్ని రెంటిని కలిపి మనం 1 సెట్ అంటాం. నెక్స్ట్ ఇప్పుడు
బిగినర్స్, వెరీ బిగినర్స్ ఎలా చేయాలి, ఇప్పుడే యోగా స్టార్ట్ చేసాం, సూర్య నమస్కారాస్ ఎలా చేయాలి అనే వాళ్ళకి నేను సింపుల్గా ఎలా చేయాలో చెప్తాను, అలా ఫాలో అవ్వండి. ప్రణామాసన, ఇన్హేల్ బోత్ హ్యాండ్స్ అప్. మీరు ఫుల్గా బెండ్ అవ్వగలిగితేనే బెండ్ అవ్వండి, లేదు ఇంతవరకు చేయగలిగితే ఇంతవరకే చేయండి. ఎంతవరకు బెండ్ అవ్వగలిగితే అంతవరకు స్లోలీ హెడ్ అప్ చేసుకోండి. లుక్ ఎట్ యువర్ పామ్స్. నౌ స్లోలీ డౌన్ 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 డౌన్. ఎంతవరకు బెండ్ అవ్వగలిగితే అంతవరకు. మీ హ్యాండ్స్ ఇక్కడ వరకు వేస్తే ఇంతవరకే ఉంచండి, నో ప్రాబ్లం. ఫుల్గా బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు బిగినర్ అయితే. దెన్ నీస్ బెండ్ చేసుకోండి ఫుల్గా. మీ పామ్స్ అనేది సైడ్ ఆఫ్ ది టోస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకొని ఫుల్లీ బ్యాక్ చేసుకొని నీ డౌన్ చేసుకోండి, టో బ్యాక్ చేసుకోండి. లుక్ అప్. మీ లెగ్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండడానికి ట్రై చేయండి. నౌ బ్యాక్ సైడ్ టో సపోర్ట్, లెఫ్ట్ లెగ్ బ్యాక్. మీకు చతురంగా రాలేదు అంటే పర్వతాసనానే చేసుకోండి, నో ప్రాబ్లం. దెన్ నీ డౌన్ చేసుకోండి, చెస్ట్ డౌన్. ఇలా మీకు రాలేదు అనుకున్నప్పుడు ఫుల్గా డౌన్ అయిపోండి, టోస్ బ్యాక్ చేసుకోండి, నో ప్రాబ్లం. నౌ బోత్ పామ్ సైడ్ ఆఫ్ ది చెస్ట్. ఇన్హేల్ భుజంగాసన్. నౌ బ్యాక్ సైడ్ టో సపోర్ట్, పర్వతాసన్. రైట్ లెగ్ ఫార్వర్డ్. గుడ్. ఇంతవరకే వస్తుంది అనుకుంటే మీ రైట్ హ్యాండ్తో రైట్ యాంకిల్ని పట్టుకొని ఫార్వర్డ్ చేసుకోండి. గుడ్. బ్యాక్ సైడ్ టో బ్యాక్, లుక్ అప్. నౌ బ్యాక్ సైడ్ టో సపోర్ట్. గుడ్. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. ఇన్హేల్ అప్, హస్తవృత్తాసన్, ప్రణామాసన్. ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈస్ లెఫ్ట్ లెగ్ కూడా కంటిన్యూ చేయండి. అలా రైట్ అండ్ లెఫ్ట్ ఇలా ఎంతవరకు చేయగలిగితే బిగినర్స్ అంతవరకు చేయండి. నెక్స్ట్ కామన్గా అందరూ చేసే మిస్టేక్స్ ఏంటో చెప్తాను. స్టెప్ బై స్టెప్ అబ్జర్వ్ చేస్తూ చేయండి. మీకు కూడా తెలియట్లేదు మీరు ఏం చేస్తున్నారు అంటే మీరు ఒక వీడియో తీసుకోండి, ఆ వీడియోని కంపేర్ చేసుకుంటూ చూసుకోండి మీరు ఏమి మిస్టేక్ చేస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ బోత్ లెగ్స్ టుగెదర్. ఇన్హేల్ అప్. మీరు కొంతమంది జస్ట్ హిప్ మాత్రం హిప్ బ్యాక్ పెట్టి జస్ట్ బెండ్ బ్యాక్ చేస్తారు, ఇలా చేస్తారు. ఇలా కాదు, మీ హిప్ కూడా ఫార్వర్డ్ పుష్ ఫార్వర్డ్ చేయాలి, హ్యాండ్స్ అనేది అప్ చేయాలి. హ్యాండ్స్ ఇలా పెడతారు, ఇలా వద్దు, ఇలా పామ్స్ ఫేసింగ్ ఈచ్ అదర్ చేసుకోండి. నెక్స్ట్ డౌన్. చాలామంది డౌన్ చేయడం జస్ట్ ఇలా డౌన్ చేసేస్తారు. ఎప్పుడు కూడా మీ బైచెప్స్ అనేది ఇయర్స్ దగ్గరగా ఉంచి స్ట్రెచ్ చేసుకుంటూ హ్యాండ్స్ని ఫార్వర్డ్ చేసుకుంటూ స్పైన్ కూడా స్ట్రైట్గా పెట్టుకుంటూ డౌన్ చేయాలి. ఇలా ఎంతవరకు వస్తే అంతవరకు, నో ప్రాబ్లం. ఫుల్గా డౌన్ చేయాలి. మీకు పాసిబుల్ అయితే మీ ఫోర్ హెడ్ని నీస్ కూడా టచ్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ బోత్ పామ్స్ సైడ్ ఆఫ్ ది టో మాత్రమే పెట్టాలి. ముందుకు పెడుతూ ఉంటారు కామన్గా, జస్ట్ బోత్ పామ్స్ సైడ్ ఆఫ్ ది టో మాత్రమే పెట్టాలి. వన్స్ మీ హ్యాండ్స్ రైట్ లెగ్ బ్యాక్ పెట్టుకున్న తర్వాత మీ హ్యాండ్స్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇవి లిఫ్ట్ అవ్వవు. చాలామంది లిఫ్ట్ చేస్తూ ఉంటారు, ముందుకి వెనక్కి జరుపుతూ ఉంటారు. పామ్స్ ఒక్కసారి డౌన్ చేసామంటే కాన్స్టెంట్ పొజిషన్. బ్యాక్ సైడ్ టో సపోర్ట్, లెఫ్ట్ లెగ్ ఆల్సో బ్యాక్. చతురంగా ఇలా చేస్తుంటారు, ఇలా చేస్తుంటారు. మీకు పాసిబుల్ అవ్వకపోతే లిటిల్ అప్లోనే ఉండండి, కానీ ఇలా డౌన్ చేసి చేయొద్దు. నెక్స్ట్ నీ డౌన్, చెస్ట్ డౌన్, చిన్ డౌన్. ఇది చేయడానికి చాలామంది డిఫికల్ట్గా ఫీల్ అవుతారు కదా బిగినర్స్. జస్ట్ ఫుల్లీ డౌన్ చేసుకోండి, దెన్ బ్యాక్ సైడ్ నీ సపోర్ట్ చేసుకొని అయినా అప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. భుజంగాసన్. భుజంగాసనాలో షోల్డర్స్ ఇలా డౌన్ చేసి ఇలా చేస్తారు. ఎప్పుడు చెస్ట్ ఓపెన్ అయి ఉండాలి, హెడ్ అప్ అవ్వాలి, ఆర్ ఎల్స్ లుక్ ఫార్వర్డ్. ఇలా మటుకు చేయొద్దు. నెక్స్ట్ పర్వతాసన. పర్వతాసనం చాలా లెంత్ తీసుకుంటారు, బ్యాక్ వెళ్ళిపోతుంటాయి లెగ్స్. వాళ్ళకి లిటిల్ ఫార్వర్డ్ చేసుకోండి, డౌన్ చేసుకోండి, కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకా కొంచెం కావాలంటే ఫార్వర్డ్ చేసుకొని హీల్స్ డౌన్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ రైట్ లెగ్ ఫార్వర్డ్, మిడిల్ ఆఫ్ ది పామ్స్, బ్యాక్ సైడ్ టో బ్యాక్, లుక్ అప్. మీ నీని చాలామంది పుష్ చేస్తూ ముందుకు తీసుకొని వస్తారు. సో ఎప్పుడు కూడా హీల్ అండ్ నీ సేమ్ లైన్ ఉండాలి. పుష్ చేయకండి, ముందుకు తీసుకురాకండి, నీ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. మీకు హిప్ ఓపెనింగ్లో ఉండాలి, నీ అనేది స్ట్రైట్ ఉండాలి. లెగ్ కూడా దగ్గరగా ఉండకూడదు. చాలామంది ఇలా పెడుతుంటారు, జస్ట్ బ్యాక్ యువర్ టో. ఎంతవరకు లెంత్గా చేసుకోగలిగితే అంతవరకు బ్యాక్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ టో సపోర్ట్ చేసుకోండి.
ఫార్వర్డ్. నౌ ఇన్హేల్. ఇంతకుముందే చెప్పాను కదా ఇక్కడ కరెక్షన్. ఇన్హేల్ బోత్ హ్యాండ్స్ అప్. మీ బైచెప్స్ అనేది టువర్డ్స్ ద ఇయర్స్ తీసుకురావడానికి ట్రై చేయండి. ఇలా లేకొద్దు, జస్ట్ హ్యాండ్స్ ఫార్వర్డ్ స్ట్రెచ్ చేసుకొని దెన్ స్లోలీ అప్ అండ్ ప్రణామాసన్. ఇప్పుడు మనం చేసాం కదా, ఈ ఆసనాస్ని స్టెప్ బై స్టెప్ అనేది ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి. స్టార్ట్ విత్ 2 sets or 3 setsతో అలా స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఎన్ని సెట్స్ చేయగలిగితే అన్ని సెట్స్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ మీరు 6 sets అంటే 12 rounds చేయడానికి ట్రై చేయండి. మీకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ దొరుకుతాయి. ఇప్పుడు నేనైతే ఏమైతే చెప్పానో అన్ని బెనిఫిట్స్ మీకు దొరుకుతాయి. ప్రతి ఒక్కరూ చేయొచ్చు. మీరు హౌస్ వైఫ్ అయినా, జాబ్ చేసే వాళ్ళైనా, ఎలాంటి ఫీల్డ్ డ్రైవింగ్ చేసే వాళ్ళకైనా ఈ సూర్య నమస్కారాస్ అనేవి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి. రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి. సూర్య నమస్కారాస్ వల్ల వచ్చే అన్ని బెనిఫిట్స్ మీరు పొందుతారు. థ్యాంక్ యూ.